సినిమాకి నిలబడ్డం, కోట్లు కోట్లు పెట్టాడు లోపల నుంచి. మీ అందరు కలిపి తీయాలి ఇప్పుడు ఆ కోట్లు బయటికి. సోహెల్ కోట్లు ఆడియన్స్ ఆడియన్స్ ఇవ్వాలి, తీసుకోవాలి. సో నా కోసం కాకపోయినా సార్, ఐ కెన్ ఎర్న్ ఫ్రమ్ అనదర్ ఫిల్మ్ అండ్ ఆల్. బట్ పాషా అని చెప్పేసి గ్లోబల్ ఫిలిమ్స్, హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ విత్ దిస్ గ్లోబల్ ఫిలిమ్స్. హిస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హీ డోంట్ హ్యావ్ క్రోర్స్ ఆఫ్ మనీ విత్ హిమ్. అదేలే. సో హీ వాంట్ టు కంప్లీట్ దిస్ మూవీ ఇన్ 3 crores, బట్ ఈవెన్చువల్లీ లైక్ మాకు ఒక అనుకున్న బడ్జెట్లో అవ్వదు, మీకు తెలిసిందే. సో ఇట్స్ అరౌండ్ లైక్ 4.7 to 4.8 వరకు అయింది. సో ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన కూడా చాలా కష్టపడి ఇది చేశాడు. ఆయనను చూసి నాకేందంటే, నో, హీస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈజ్ నాట్ ఎ రిచ్ అండ్ ఆల్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఉండి లేకపోతే ఫుల్ కోట్ల రూపాయల ఆస్తి ఉండి రాలేదు. సో హీ బిలీవ్డ్ ఆన్ మీ అండ్ హీ బిలీవ్డ్ ఆన్ ద స్క్రిప్ట్, హీ బిలీవ్డ్ ఆన్ ద టీమ్. వచ్చాడు. సో మళ్ళీ బ్యాక్ స్టెప్ ఆయన ఏం చేద్దాం టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడు నేను in every interview I'm saying the same thing. Even I want to say in front of you also the same thing. But that's my feeling, sir. అంటే ఒక చిన్న బాధ ఏంటిదంటే, ఇట్స్ నాట్ బాధ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇల్లు ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు, కానీ ఈ సినిమా అనేది నాకు నా కొడుకు అట్లా జనరేషన్ ఎంత మారినా కూడా ఈ సినిమా అనేది ఉంటుంది. ఇదే నా ప్రాపర్టీ అని చెప్పేసి ఫీల్ అవుతా నేను. సో అందుకని యూ ఆల్సో స్టేక్ చేసావా? యా, అంటే నేను ఎందుకు చేసిందంటే, నా దేర్ ఇస్ అ రీజన్. నన్ను నమ్మి ఆయన డబ్బులు పెట్టినప్పుడు, ఆయన సినిమా నమ్మిండు, నన్ను నమ్మిండు, నేనెందుకు నమ్మద్దు? నన్ను నేను ఎందుకు నమ్ముకోవద్దు? నేను సినిమాని ఎందుకు నమ్ముకోవద్దు? నేను సినిమాని నమ్ముకున్నాడు, ఈ ఫీల్డ్ని నమ్ముకున్నాడు. ఎవరైనా కూడా బ్యాక్ స్టెప్ ఇంతవరకు ఎవ్వరు వెళ్ళలే, నేను కూడా వెళ్ళాను సార్, ఈడనే ఉంటా, అనుకున్న సాధిస్తా విత్ దిస్ మూవీ. అదే బూట్ కట్ బాలరాజ్. అంత బలంగా వాళ్ళు సినిమాని నమ్మారు. అదే నాకు ఏం చెప్పి మీరు పడేసారు సార్ వాళ్ళని? క్యారెక్టరేషన్ సార్. జనరల్ గా నేను బిగ్ బాస్ చూస్తున్నప్పుడు సోహెల్ని అబ్జర్వ్ చేసేవాడిని. సో బెక్కం వేణుగోపాల్ దగ్గరికి వస్తున్నప్పుడు, నాకు బెక్కం వేణుగోపాల్ ఫ్రెండ్ ఫస్ట్. సో వస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని. సో గోపి ఉండి ఈ కథ రెడీ కావడానికి కారణం మొత్తం గోపి గారే. సో అలా నేను ఈ కథ ఫస్ట్ డేనే పాషా గారు అండ్ సోహెల్ వచ్చిన రోజే నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఈ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఇది కొత్తగా అనిపించింది అందరికి. ఓకే, అది కొత్తగా ఉంది, ఇది ఫీల్ అయ్యారు. ఏంటి సార్ ఆ బ్యాక్ డ్రాప్? ఇది సార్ ఇందాక మీరు కోపం వచ్చిందని అన్నప్పుడు చెప్పాను, అదే బ్యాక్ డ్రాప్ యాక్చువల్లీ. మాట అనేది ఇది కొత్తగా ఉంది. ఇప్పుడు జనరల్ గా దానికి బ్యాక్ డ్రాప్ కూడా ఏంటంటే, ఈ పటేల్ వంశస్థులు అనేది రెగ్యులర్గా ఇంత ముందుకు వచ్చిన సినిమాలలో పటేల్ వాళ్ళని చూపించిన నెగిటివ్ యాంగిల్లో చూపించారు సినిమాలలో. సో దీంట్లో ఫస్ట్ టైం నేను ఏం చేస్తున్నానంటే, ఆ పాజిటివ్ యాంగిల్లో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ బ్యాక్ డ్రాప్ మార్చి చెప్పడం జరిగింది సార్ కథను. వెంటనే వాళ్ళు కథ చాలా బాగుంది సార్ అది అని చెప్పని వెంటనే ఓకే చేయడం, అక్కడి నుంచి కథ మీద కూర్చోవడం, ఆ డైలాగులు అవన్నీ మొత్తం ఫినిష్ చేసుకొని కథ. ట్రైలర్ బాగుందిలేండి, మా సోహెల్ డైలాగులు గట్రా బాగున్నాయి. డైలాగ్ గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. సో అది అలా ఈ సినిమా ఫస్ట్ ఇందాక కూడా దిల్ రాజు గారికి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. ఈ బూట్ కట్ బాలరాజ్ అనే సినిమా ఫస్ట్ ఓపెనింగ్ వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి. అసలు టైటిల్ ఎవరండి సజెస్ట్ చేశారు? బూట్ కట్ బాలరాజ్ అన్నమాట. బూట్ కట్ బాలరాజ్ అనే టైటిల్ ఫస్ట్ నాకు టైటిల్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సోహెల్ నేను ఇద్దరం ఫస్ట్ డిస్కషన్ చేసాం సార్. సోహెల్ ఉంటే బూట్ కట్ గోపిగాడు అని చెప్పేసి అన్నాడు. మా కథలో ఏంటంటే బాలరాజ్ అనేది నేను ఆల్రెడీ పేరు రాసుకున్నాను, హీరో పేరు. సో బూట్ కట్ బాలరాజ్ అని పెడదాం, బీబీ. నా మైండ్ లో ఏంటంటే బీబీ ఆల్రెడీ మన బిగ్ బాస్ నుంచి వచ్చి ఉన్నాడు కదా, సో బీబీ కూడా కలుస్తుందన్న ఉద్దేశంతో బూట్ కట్ బాలరాజ్ అనేది పెడదామని చెప్పి ఓకే చేసుకొని వెంటనే ప్రొడ్యూసర్ వాళ్ళకి చెప్పగానే చాలా బాగుంది అన్నారు. దిల్ రాజు గారు కూడా ఫస్ట్ టైటిల్ ఓపెనింగ్ రోజు చాలా బాగుంది టైటిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది సార్. వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఇప్పుడు నువ్వు చెప్పవలసిందే ఉంది, ఎందుకంటే ఈ కథలో నీ పార్ట్ ఎంత ఉంటుంది? ఊరికే మామూలుగా అలా పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతావా, లేకపోతే మధ్యలో నిలబడి మొత్తం కథను నడుపుతావా? సార్ నాకు తెలిసి నెక్స్ట్ సినిమాలో నాకు ఆమెకి ఎంత ఫుల్ ఎంత దొరుకుతుందో తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఫ్రేమ్ లో మొత్తం కనబడుతూ ఉంటుంది. బాగా చేసిందా? చాలా బాగా చేసింది సార్. ఆ విషయంలో సార్ నేను అంటే మన తెలుగు అమ్మాయిల్లో చాలా మంది పర్ఫార్మర్స్ ఇప్పుడు ఈ మధ్య లైక్ సో అందులో మేఘలేఖ విల్ బి లైక్ యూనో ప్రూవ్డ్ యాక్టర్ అని చెప్పేసి చెప్తారు, ఈ సినిమా యాక్టర్స్ అని చెప్పేసి చెప్తారు ఈ సినిమా ద్వారా. ఓకే, ఐస్ స్పీక్స్ అంటారు కదా, తన ఐస్ తోనే మొత్తం పర్ఫార్మెన్స్ చేసేసింది సినిమా మొత్తం. టోటల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం కళ్ళతో. వెరీ గుడ్, షీ ఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అందులో మాత్రం, నో డౌట్. ఓకే,
వెరీ నైస్. మీ సినిమా ఫిబ్రవరి 2వ తారీఖున కదా ఆడియన్స్ ముందు రాబోతుంది. అండ్ మా ఐ డ్రీమ్ తరఫున మీ అందరికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ ఎందుకంటే మీరు నువ్వు చాలా ఆవేదనతో చాలా మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నావు. అండ్ ఎప్పుడైనా చీకటి తెల్లారే ముందు ఆ టర్మాయిల్ తప్పదు 100%. I believe on hard work and dedication and belief. ఇందాక నువ్వు చెప్పిన పాయింట్ బాగుంది. ఆ పాషా అన్న అతను నిన్ను కథని నమ్మి అంత డబ్బు పెట్టినప్పుడు నిన్ను నువ్వు నమ్ముకుని నీ సినిమాని నమ్ముకోవడం అంతే కదా సార్. మా డాడీ కూడా ఒకటే అన్నాడు, అది యాక్చువల్లీ ఇల్లు కోసం పెట్టుకున్న పైసలు సార్. ఫ్లాట్ తీసుకు ఇప్పటికి నేను రెంట్లోనే ఉంటా. 26,000 25,000 ఏదో రెంట్ సార్ నాది. ఎక్కడ ఉంటావు? డాలర్ ఇస్ గేట్ నెంబర్ 4 సార్. అక్కడ. సో ఇప్పుడు 26,000 రెంట్. నేనేం 50,000 40,000 రెంట్లలో ఉండలేను సార్. సో 26,000 లైక్ రెంట్. చాలా సింపుల్ హౌస్ ఫ్లాట్. సో ఐఎమ్ స్టేయింగ్ దే. అది యాక్చువల్లీ ఆ అమౌంట్ నేను ఇల్లు డౌన్ పేమెంట్ కట్టేసుకొని ఒక ఫ్లాట్ తీసుకుందాము అని చెప్పేసి పెట్టుకున్న పైసలు అవి, అరేంజ్ చేసుకున్న పైసలు అవి. నేను మా డాడీతో ఒకటే చెప్పిన, బాబాయ్ పైసలు ఈ డబ్బులు తీసుకొని నేను సినిమా పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం భయపడ్డాడు. కైగూరే పూరే పైసలు లేకేయాకి అలా కానా. ఓకే బాబా పాషాబాయ్ ఉన్నాడు కదా, పాపం పాషాబాయ్ అయితే ఇప్పటికీ ఆయన మొత్తం గోకి గీకి పెట్టినా కూడా మళ్ళీ పాపం బయట నుంచి తీసుకొచ్చి ప్రమోషన్కి చిన్నగా తీసుకొచ్చి పెడుతున్నారు. దట్ ఈస్ ఆయన కోసం ఈ సినిమా ఇట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తానేమో పైసలు సంపాది. బట్ ఆయనకి చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. సో మా అందరికి అదే నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఎలాగైనా రిలీజ్ చేసే స్టేజ్ తీసుకురావాలి. అండ్ ఆ టైంలో మా నాన్న ఒకటే అన్నాడు, సరేరా భయ్ నేను ఒకప్పుడు నేను సినిమాలు చేయొద్దన్నా, చేస్తా అన్నావు. ఒక పేరు వస్తుంది అని చెప్పేసి అన్నావు. ఫైనల్లీ పేరు సంపాదించుకున్నావు. అక్కడ నిన్ను నమ్మినా, ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నా. ఏదో రోజు కొడతావు, టెన్షన్ పడకు, ఏమున్నది ఇది ఫాదర్ అలా అనడం చాలా గ్రేట్ కదా. డెఫినెట్లీ సార్, నీకు గ్రేట్ బ్లెస్సింగ్. అవును, చూసారు కదా సార్. నాకు సింగర్ మా డాడీ రిటైర్మెంట్ టైంలో నన్ను జాబ్ చేయమన్నారు. ఎందుకు ఇంకెన్ని రోజులు రా ఇండస్ట్రీలో ఉంటే, అప్పటికి నేను 8-9 years స్ట్రగుల్ చేసిన. నేను 8 years అట్లా. ఇంకెన్ని రోజులు చేస్తావురా, జాబ్ చేసుకోరా అది ఇది అన్నాడు. నై బాబా ఎక్ దిన్ టైం అవుతా టెన్షన్ నక్కలో అన్న. వచ్చింది బిగ్ బాస్కి పోయినా, పేరు వచ్చింది. అప్పుడు ఆయనకి అనిపించింది ఓకే వాడికి వదిలేద్దాం, వాడికి తెలుసు వాడి లైఫ్ నమ్మకం అంతే. లైఫ్ లో ఒకటే సార్, మన పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి మనల్ని బిలీవ్ చేయరు. అవును, ఏం చూసి బిలీవ్ చేస్తారు? అదే నువ్వు ప్రూవ్ అవ్వాలి కదా, ప్రూవ్ అయితే బిలీవ్ చేస్తారు. అది సో మనం బిలీవ్ చేయరు పేరెంట్స్ కానీ. నేను మనిషి దగ్గర ఒక్కటే నేను నమ్మేది ఏంటిదంటే, వాడు ఏదైతే సాధించాలనుకుంటున్నాడో, వాడు దేనికైతే వాట్ హీఈస్ క్యాపబుల్ ఫర్ అనేది వాడికి మాత్రమే తెలుస్తుంది. అంతే అంతే. నాట్ ఈవెన్ పేరెంట్స్. అవును, వాడికి మాత్రమే తెలుస్తుంది. అవును, 100%. అది ప్రూవ్డ్ స్టోరీ సినిమా ఇండస్ట్రీ. నన్ను చాలా మంది లైక్ పెద్ద పెద్ద రైటర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. దే సెడ్ దట్ నువ్వు లైక్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఫ్రమ్ టీవీ కదా, డూ యాంకరింగ్, డూ సీరియల్ ఆర్ డూ నువ్వు ప్రాక్టికల్గా వచ్చేసాయి, యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ హీరో, డోంట్ డూ, వదిలేసాయి, నువ్వు మంచిగా మళ్ళీ వెళ్ళి సంపాదించుకో మంచిగా అని అంటే ఒకటే చెప్పిన, సార్ నేను ఒక డ్రీమ్ ఉంది, అది అచీవ్ చేసుకునేదాకా నేను వదిలిపెట్టా, ఐ ప్రూవ్ దట్ అని చెప్పేసి ముందుకు వెళ్తేనే ఉన్నా సార్. అదే చాలా పెద్ద పేర్లు చెప్పావు కదా మన ట్రైలర్ రిలీజ్ నాడు, షారుఖ్ ఖాన్ వాళ్ళందరూ. డెఫినెట్లీ ఐ అచీవ్ దట్ సార్. ఆ స్టేజ్ వరకు వస్తా అంటే నేను కష్టపడుతూ ఉంటా. అది 10 సంవత్సరాలు రావచ్చు, 5 సంవత్సరాలకి రావచ్చు, 3 సంవత్సరాలకి రావచ్చు. గాడ్ నోస్. అంతే, మన ప్రయత్నం అనేది వదులుకోకూడదు సార్. అదేలే. అయితే నీకు చిన్న సక్సెస్ ఏంటంటే, బేబీ సినిమాకి కూడా నిర్మాత ఎస్కేఎన్ గారు తన అపార్ట్మెంట్ అమ్మేసి మరీ డబ్బులు పెట్టి తీసాడు. ఇప్పుడు నువ్వేమో ఇంటికన్ను పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి సినిమా చేస్తున్నావు. సో బేబీ లాగా ఇది కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటూ